రిచ్ డాడ్ పూర్ డాడ్ చాలా మంది జీవితాలను మార్చిన పుస్తకం. ఇది మాకు 6 దశలను చూపించింది రాట్ రేసు నుండి బయటపడటానికి. అనగా 9 నుండి 5 ట్రాప్ నుండి మనం ఎలా బయటపడాలి. కాబట్టి రండి ఈ 6 అద్భుతమైన పాఠాలను ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. పాఠము 1. రిచ్ పీపుల్ డూ నాట్ వర్క్ ఫార్ మనీ. అర్థము: ధనవంతులు డబ్బు కోసం పని చేయరు. పేద మధ్య తరగతి ప్రజలు డబ్బు కోసం పని చేస్తారని రాబర్ట్ చెప్పారు. కానీ ధనవంతులు డబ్బుతో పని చేయిస్తారు. రండి దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక చాలా ప్రసిద్ధమైన రిసార్ట్ ఒక గ్రామంలో తెరవాల్సి వచ్చింది. దీని కారణంగా రిసార్ట్కి చాలా మంది కన్స్ట్రక్టర్ల అవసరమైంది. ఆ గ్రామానికి చెందిన 2 కన్స్ట్రక్టర్ వర్కర్లను నియమించారు. మొదటి వ్యక్తి పేరు రాహుల్ కాగా రెండో వ్యక్తి పేరు వికాస్. ప్రతిరోజు అత్యధిక జీతం పొందాలనేది రాహుల్కు ఒకే ఒక లక్ష్యం. కాగా వికాస్ ఏమనుకుంటాడంటే రిసార్టు రాకతో గ్రామంలో ఎలాంటి మార్పులు వస్తాయో వికాస్ ధీమా వ్యక్తం చేశారు. మరియు ఆ మార్పుల నుండి నేను ఏ నిష్క్రియ ఆదాయాన్ని పొందగలను? 2 చదువుకున్న వారు కాదు, కానీ మేధావులు. 2 ఏమనుకున్నారో అదే జరిగింది. రాహుల్ తన మేనేజర్ యొక్క చెంచా అయ్యాడు మరియు అతను వికాస్ కంటే ఎక్కువ జీతం పొందాడు. అలానే అతను ఓవర్ టైం కూడా పని చేయడం మొదలుపెట్టాడు. తద్వారా అతను మరింత డబ్బు సంపాదించగలడు. ఇంకా తన పెద్ద కుమారుడిని కూడా పనిలో పెట్టుకోవాలని మేనేజర్ని అభ్యర్థించాడు. ఇప్పుడు ఇతర కన్స్ట్రక్టర్లతో పోలిస్తే రాహుల్కే అత్యధిక జీతం. అయితే వికాస్ ఇంకేదో ఆలోచించాడు. ఈ రిసార్ట్ గురించి వికాస్ ఆరా తీస్తే ఇది చాలా ప్రసిద్ధి చెందిన రిసార్ట్ అని, ఇది తన గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా తెరవబోతున్నట్లు తెలిసింది. రిసార్ట్ పబ్లిక్ కంపెనీ అని, అంటే దాని షేర్లను కొనుక్కోవచ్చని కూడా అతను తెలుసుకున్నాడు. కాబట్టి అతను 3 పనులు చేశాడు. మొదట ఆ కంపెనీ షేర్లు కొన్నాడు. రెండవది, అతను చేసిన పని ఏమిటంటే అతను రిసార్ట్ తెరవబోతున్న కొత్త గ్రామంలో అతను చాలా తక్కువ ధరకు కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఇక ఎట్టకేలకు రిసార్ట్ నిర్మాణం పూర్తయినా భవన నిర్మాణ కార్మికుల అవసరం ఉండదని తెలిసింది. అయితే అక్కడికి వచ్చే ఉద్యోగులు అదే గ్రామంలో నివసించాల్సి వస్తుంది. ఎందుకంటే దాని సీనియర్ మేనేజ్మెంట్తో పాటు రిసార్ట్ ఇతర చిన్న స్థానాల ఉద్యోగులకు వసతి కల్పించదు. అందుకే అక్కడ ఉన్న తన చిన్న ప్రదేశంలో పీజేని తయారు చేశాడు. 5 ఏళ్ల తర్వాత రిసార్ట్ నిర్మాణం పూర్తయ్యేసరికి రాహుల్కు ఉద్యోగం పోయింది. మళ్లీ పని కావాలంటే ఒక 100 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న మరో రిసార్ట్కు వెళ్లి పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. వృద్ధాప్యంలో ఎక్కడికి వెళ్లాలో రాహుల్కి అర్థం కాలేదు. రిసార్ట్ ప్రారంభమైన తర్వాత వికాస్ షేర్ల ధర పెరిగింది. అలాగే ఆ రిసార్ట్ సిబ్బంది వికాస్ చేసిన పిజ్జలలో నివసించడం ప్రారంభించారు. దాని కారణంగా అతను నిష్క్రియ ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించాడు. అలాగే మరో గ్రామంలో కొనుగోలు చేసిన భూమి ధర కూడా పెరిగింది. ఇక తనకు ఉద్యోగం అవసరం లేదని వికాస్కి తెలుసు. ఇక పీజే నుంచి వచ్చే డబ్బుతో ఇతర గ్రామాల్లోనూ పీజేలు కట్టుకుంటాడు. ఈ చిన్న కథ ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే వికాస్ వంటి గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తులు స్వల్పకాలిక డబ్బు కోసం పనిచేస్తారు, కానీ భవిష్యత్తులో వారు కూడా నిష్క్రియాత్మక ఆదాయ వనరుగా మారడం ముఖ్యం. అయితే భవిష్యత్తులో దీన్ని నిష్క్రియ ఆదాయ వనరుగా మార్చుకోవాలని వారికి తెలుసు. ఎందుకంటే తద్వారా వారు పని చేయవలసిన అవసరం లేదు. పాఠం సంఖ్య 2. వై టీచ్ ఫైనాన్షియల్ లిటరసీ. అర్థం: ఆర్థిక అక్షరాస్యత ఎందుకు నేర్పాలి. ఒకసారి ధీరూభాయ్ అంబానీ తన మనవడు అనంత్ అంబానీతో వెళ్తున్నాడు. బెలూన్లు కొనడానికి నాకు కొంత డబ్బు కావాలి అని అనంత్ అంబానీ ధీరూభాయ్ అంబానీకి చెప్పాడు. ధీరూభాయ్ అంబానీ నుంచి 15 రూపాయలు తీసుకున్నాడు మరియు గాలి లేకుండా బెలూన్లు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి మామూలు పిల్లల్లాగా బెలూన్లతో ఆడుకోకుండా గాలి నింపి అమ్మి లాభం పొందాడు. मैंने जाकर गुब्बारे की पैकेट खरीदी और हवा तो फ्री होता है तो हवा भर दी और बेचने चला गया. సంక్షిప్తంగా ఈ ఆర్థోపెనోరియల్ లెసన్స్ ధీరూభాయ్ అంబానీ తన కుటుంబ సభ్యులకు కూడా బోధిస్తూనే ఉన్నారు. మరి అంబానీ కుటుంబానికి మాత్రమే ఎందుకు? వ్యాపార వర్గాల నా స్నేహితులందరికీ మొదటి నుంచి ఒక విషయం తెలుసు. మొదటి దుకాణం తరువాత ఇల్లు.
అంటే రాబర్ట్ భాషలో చెప్పాలంటే మొదట అసెట్స్ ఆ తర్వాత లయబిలిటీస్ అంటే మొదట ఆస్తులు ఆ తర్వాత అప్పులు. అంటే మొదట ఆదాయ వనరులను సృష్టించి ఆపై ఖర్చు చేయండి. మరి మధ్యతరగతి కుటుంబాలకు ఈ విషయం తెలియదు. రిచ్ డాడ్ పూర్ డాడ్ లాంటి పుస్తకం రాసినందుకు దేవునికి ధన్యవాదాలు. దీని కారణంగా మనం ర్యాట్ రేస్ నుండి ఎలా బయటపడవచ్చనే దాని గురించి కూడా జ్ఞానం పొందడం ప్రారంభించాము. ధనవంతులు తమ పిల్లలకు ఏమి నేర్పిస్తారో మనం కూడా నేర్చుకోవాలని మీకు అనిపిస్తే మేము ఉత్తమమైన వ్యక్తులచే వ్రాసిన పుస్తకాలను చదవాలి. థింక్ అండ్ గ్రో రిచ్, హై అవుట్పుట్ మేనేజ్మెంట్, ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్, హూ మోల్డ్ మై చీజ్ ఎక్సెట్రా. పాఠం 3 చెబుతుంది, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. పేద మరియు మధ్యతరగతి ఆలోచనాపరులు తమ జీతం వచ్చిన తర్వాత ఇతరుల బిల్లులను చెల్లించడం ప్రారంభిస్తారని రాబర్ట్ చెప్పారు. విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, ఆస్తి బిల్లు వంటివి ఎక్సెట్రా. మరియు ఆ తర్వాత మిగిలిన డబ్బును ఆదా చేస్తారు. అయితే అదే సమయంలో గొప్ప మనస్తత్వం ఉన్నవారు మొదట డబ్బు ఆదా చేసి మిగిలిన డబ్బుతో బిల్లులు చెల్లిస్తారు. ప్రేమ్ గణపతి తన స్నేహితుడితో కలిసి ముంబైకి వచ్చాడు. అతని స్నేహితుడు అతన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఒక తమిళుడు ప్రేమ్కి సహాయం చేశాడు మరియు తద్వారా టిక్కెట్లు కోసం ప్రజలు డబ్బు ఇస్తారని అతనికి ఆలయానికి తీసుకువెళ్లాడు. కాని ప్రేమ్ వెళ్లేందుకు నిరాకరించాడు. అక్కడ ఓ రెస్టారెంట్లో పాత్రలు కడిగే పని ప్రారంభించాడు. తనకు ఎవరైనా వెయిటర్ ఉద్యోగం ఇప్పించాలని ప్రేమ్ కోరాడు. కాని అతనికి ఈ ఉద్యోగం రాలేదు. అప్పుడు ఒక రోజు దోసె రెస్టారెంట్ యజమాని తన రెస్టారెంట్లో టీ తయారు చేసే పనిని ఇచ్చాడు. ప్రేమ్ చాలా మంచి టీ చేసేవాడు, కానీ దీనితో పాటు అతను ఇతరులతో మాట్లాడటంలో చాలా మంచివాడు. దీని కారణంగా వారి టీ స్టాల్స్లో ఇతర టీ స్టాల్స్తో పోలిస్తే 3 రెట్లు అధికంగా అమ్మకాలు జరిగాయి. ఒకసారి ఒక కస్టమర్, నేను డబ్బును పెట్టుబడి పెడతాను మరియు మేము ఇద్దరం కలిసి మా స్వంత స్టాల్ను తెరుస్తాము అని చెప్పాడు. మరియు మేము ఈ వ్యాపారంలో 50 నుంచి 50 వరకు శాతం యజమానులుగా ఉంటాము. ప్రేమ్ ఒప్పుకున్నాడు మరియు ఆ స్టాల్ కూడా బాగా జరిగింది. అయితే కొంతకాలం తర్వాత ప్రేమ్ పార్ట్నర్ ఆ స్టాల్ని స్వయముగా నడుపుకోవటానికి ప్రేమ్ని బయటకు లాగేశాడు. ప్రేమ్ చాలా బాధపడ్డాడు మరియు అతను తన స్వంత దోసె అవుట్లెట్ తెరవాలని అనుకున్నాడు. మరియు ఆ దోస అవుట్లెట్కి దోసా ప్లాజా అని పేరు పెట్టారు. ఇందులో 150 రకాల దోసెలు అందుబాటులో దొరుకుతాయి. ఈ దోస ప్లాజా ఎంత ప్రసిద్ధి చెందిందంటే నేడు దోస ప్లాజాలో 26 అవుట్లెట్లు ఉన్నాయి మరియు వీటిలో 150 మంది ఉద్యోగులు పనిచేస్తారు మరియు వారు ప్రతి సంవత్సరం 5 కోట్ల లాభం పొందుతారు. ప్రేమ్జీకి దోసె అవుట్లెట్ తెరవడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మన మదిలో మెదులుతున్న ప్రశ్న. కాబట్టి ఈ డబ్బు అతని పొదుపు. అతను పనిచేసిన అన్ని సంవత్సరాలలో అతను మొదట తనని తాను పోషించుకునేవాడు. చాలాసార్లు అతని వద్ద మిగిలిన బిల్లులు చెల్లించడానికి డబ్బు లేని సమయం వచ్చింది. కానీ వారు ముందుగా బిల్లులు చెల్లిస్తే మరియు వారి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయకపోతే వారు ఎల్లప్పుడూ అదే పరిస్థితిలో ఉంటారని వారు తెలుసుకున్నారు. మరియు రాబర్ట్ తన పుస్తకంలో ఈ భావనను మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పాఠం సంఖ్య 4కి వద్దాం. ఈ పాఠం ఏమి చెబుతోంది అంటే వర్క్ టు లెర్న్, డోంట్ వర్క్ ఫర్ మనీ. అంటే అర్థం నేర్చుకోవడానికి పని చేయండి, డబ్బు కోసం పని చేయవద్దు. ధనవంతులైన మనస్తత్వం ఉన్నవారు డబ్బు వెంబడి పరుగెత్తరని రాబర్ట్ చెప్పారు. కాకుండా లెర్నింగ్ వెనుక పరుగెత్తుతారు. ఒక అద్భుతమైన ఉదాహరణతో దీనిని అర్థం చేసుకుందాం. థింక్ అండ్ గ్రో రిచ్ ఒక పుస్తకం. ఈ పుస్తకం ఎంత ఫేమస్ అంటే చాలామంది దీని ఆడియో ఆన్ చేసి వదిలేస్తారు, తద్వారా అది వారి ఉపచేతన మనస్సులో నిక్షిప్తమై ఉండటానికి. అయితే ఈ పుస్తకం ఎలా రాశారో తెలుసా? ఈ పుస్తక రచయిత నెపోలియన్ హిల్. నెపోలియన్ హిల్ను ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆండ్రీ కరెగ్గి పిలిచారు. మరియు నేను ప్రపంచానికి ధనవంతులుగా మారే తత్వాన్ని అందించాలనుకుంటున్నాను అని చెప్పాడు. అయితే ఇందుకు కనీసం 20 ఏళ్లు పడుతుంది. మీరు నా దగ్గర పని చేయాలనుకుంటే నేను మీకు 20 సంవత్సరాలు జీతం ఇవ్వను. మీరు ఈ డీల్ చేయాలనుకుంటున్నారా లేదా అని ఇప్పుడే చెప్పండి. ఇప్పుడు ఇది విన్న నెపోలియన్ హిల్కి ఈ ఆఫర్ను అంగీకరించాలా వద్దా అని అర్థం కాలేదు.
కానీ అప్పుడు అతను ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు నన్ను ఏదో చేయమని అడుగుతున్నాడు కాబట్టి నేను ఈ ఆఫర్ను అంగీకరించాలి అని అనుకున్నాడు. మరియు నెపోలియన్ హిల్ ఈ పనికి అంగీకరించాడు. ఆ తరువాత ఆండ్రియో నెపోలియన్ హిల్ను ఆ సమయంలో చాలామంది ముఖ్యమైన వ్యక్తులకు పరిచయం చేశాడు. మరియు ఏమి అన్నాడంటే అతను భవిష్యత్తులో చాలా ధనవంతుడు అవుతాడని అన్నాడు. వెళ్ళి వారందరికీ ఉమ్మడిగా ఉన్న వాటిని కనుగొనండి అని అన్నారు. వీటన్నింటిలో మొదటి వ్యక్తి హెన్రీ ఫోర్డ్. మిస్టర్ ఫోర్డ్ గురించి మనకు తెలియకపోయినా సరే, అయితే వారి వాహనాల పేరు ఫోర్డ్ అని మనం వినే ఉంటాం. అలా ఆ తర్వాత నెపోలియన్ హిల్ ధనవంతులందరినీ ఒక్కొక్కరుగా కలుసుకుని థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకాన్ని రాశాడు. దానివల్ల అతనే ఒక కోటీశ్వరుడయ్యాడు. ఇన్ షార్ట్, ఇతను 20 ఏళ్ల పాటు ఉచితంగా పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ఇది మాత్రమే కాదు, వారెన్ బఫెట్ మొదట బెన్ గ్రాహంతో నేను మీ కోసం ఉచితంగా పని చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఆపై బెన్ గ్రహం అతనిని ఒప్పుకోలేదు, ఎందుకంటే అప్పట్లో యూదులకే ఉద్యోగాలు ఇచ్చేవారు. అదేవిధంగా మునీష్ పోబ్రే కూడా వారెన్ బఫెట్తో నేను మీ కోసం ఉచితంగా పని చేయాలనుకుంటున్నాను అని అన్నారు. ఆపై వారెన్ బఫెట్ నిరాకరించాడు మరియు నో చెప్పాడు. నేను ఒంటరిగా చేసుకుంటాను అని అన్నారు. ఈ చిన్న పాఠాలు ఏమిటంటే, రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు త్వరగా కొంత డబ్బు సంపాదించాలని ఆలోచించరు. బదులుగా వారు దీర్ఘకాలంలో వారికి సంపదను సృష్టించే ప్రమాణాల వెంట పరిగెత్తుతారు. అంటే లాంగ్ టర్మ్లో వారికి ఎక్కువ డబ్బు సంపాదించే స్కేల్ని వారు ఎంచుకుంటారు. పాఠం 5 వస్తుంది. ద రిచ్ ఇన్వెంట్ మనీ. అర్థం, ధనికులు మనీని కనిపెట్టారు. రాబర్ట్ చెప్పేదేమిటంటే ప్రతి మనిషికి ఉన్న అతి పెద్ద ఆస్తి ఏమి అంటే అది అతని మెదడు. మరియు అతను తన మెదడులో పెట్టుబడి పెట్టినట్లయితే అతను ఎప్పుడైనా అసాధారణ సంపదను సృష్టించవచ్చు. రండి ఈ ఉదాహరణ నుండి అర్థం చేసుకుందాం. ఒకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ఒక ప్రాంతంలో ఆస్తి ధర చాలా పెరిగిందని గమనించాడు. ఎందుకంటే అది రోడ్డు పక్కనే ఉండేది. కానీ రోడ్డు పక్కన మరొక ఆస్తి ఉంది మరియు దాని ధర ఇతర ఆస్తి ధరలో 1/4 ఉంది. ఎందుకంటే రోడ్డుకు ఆస్తికి మధ్య మురికి కాలువ ఉండడమే ఇందుకు కారణం. దీనికి ఏకైక కారణం ఏమిటంటే రహదారికి మరియు ఆ ఆస్తికి మధ్య మురికి కాలువ ఉంది. ఇది చాలా దుర్వాసనతో కూడుకున్నది మరియు ఈ ఆస్తిని చేరుకోవడానికి రోడ్డు దాటి వేరే చోట నుంచి రావాల్సి అనింది. అందుకే ఆ ఆస్తిపై అందరూ సందేహాలు వ్యక్తం చేస్తుండగా వ్యాపారవేత్త అందులో ఉన్న అవకాశాన్ని చూసి త్వరగా కొనుగోలు చేశాడు. మరియు 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దాని కాలువను మూసివేశాడు. మరియు ఆ ఆస్తికి రహదారి నుండి చిన్న వంతెనను కూడా నిర్మించారు. ఈ పని పూర్తయిన వెంటనే ఆ ఆస్తి ధర కూడా ఇతర ఆస్తులతో సమానంగా ఉంటుంది. ఇందులో అతను ఆస్తిని విక్రయించడం ద్వారా 3 రెట్లు లాభం పొందాడు. తదుపరి పాఠం సంఖ్య 6. ఓవర్కమింగ్ ఆబ్స్టాకిల్స్. అర్థం, అడ్డంకులను అధిగమించడం. 4 ప్రాథమిక రకాల అడ్డంకులు ఉన్నాయని, వాటి కారణంగా మనం నిర్ణయాలు తీసుకోలేకపోతామని రాబర్ట్ చెప్పారు. ఆ 4 విషయాలు ఏమి అంటే, మొదటిదిగా అంటే ఒకరి స్వంత సామర్థ్యాన్ని అనుమానించడం. రెండవది లేజీనెస్, సోమరితనం. బాడ్ హబ్బీస్ అంటే చెడు అలవాట్లు. మరియు ఫియర్ అంటే భయం. మరియు వీటిలో అతిపెద్ద అడ్డంకి భయం, ఫియర్. మరి ఇప్పుడు మనం ఫియర్తో ఎలా నివారించవచ్చో చూద్దాం. మనం తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతూనే ఉంటాం. అందుకే మనం ఎలాంటి నిర్ణయం తీసుకోము. కాబట్టి దీనిని నివారించడానికి ఒక సాధారణ మానసిక నమూనా ఉంది. ప్రపంచంలో 2 రకాల నిర్ణయాలు మాత్రమే ఉన్నాయి. టైప్ 1 మరియు టైప్ 2 నిర్ణయాలు. టైప్ 1 నిర్ణయాలు మనకు తప్పుగా మారినప్పటికీ, మన జీవితంలోకి తిరిగి వచ్చినప్పటికీ మన జీవితంలో పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదు. కొత్త బ్లాగింగ్ వెబ్సైట్ను తెరవడం, ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేయడం, ఫ్రీలాన్సర్గా మారడం వంటివి. కాబట్టి టైప్ 1 నిర్ణయాలలో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. టైప్ 2 నిర్ణయాలు తప్పు అయితే మన జీవితంలో పెద్ద ప్రతికూల ప్రభావాన్ని సృష్టించగలవు. ఉదాహరణకి చూద్దాం. మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారు మరియు మీ కుటుంబంలో మీరు మాత్రమే సంపాదించే సభ్యుడు.
మీరు 1 లేదా 2 ప్రసారాలను వింటారు మరియు ఆలోచించకుండా మీ ఉద్యోగాన్ని వదిలేసి తద్వారా మీరు మీ స్వంత వ్యాపారాన్ని అంటే బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాపారం విఫలమైతే అది మీ జీవితాన్ని నరకం చేస్తుంది. పరిస్థితి మెరుగ్గా ఉంది మరియు మేము టైప్ 2 నిర్ణయాన్ని టైప్ 1 నిర్ణయంగా మార్చడానికి ప్రయత్నించాలి. తద్వారా యాక్షన్ తీసుకోండి. ఈ సందర్భంలో వలె మీరు మీ ఉద్యోగంతో పాటు కష్టపడి పనిచేసి వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించండి. మీ వ్యాపారం నడుస్తుంటే మరియు మీరు మీ జీతం కంటే 3 నుండి 4 రెట్లు సంపాదిస్తున్నట్లయితే మరియు మీ వ్యాపారం కూడా స్థిరంగా ఉన్నట్లు మీరు భావిస్తే అప్పుడు జాబ్ని వదిలేయవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఇది మాకు టైప్ 1 నిర్ణయం. మిస్టర్, మేము ఈ 6 పాఠాలను గుర్తుంచుకుంటామని ఆశిస్తున్నాము. మరియు 6 పాఠాలు ఉన్నాయి. పాఠం 1 ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు. పాఠం 2 ఆర్థిక అక్షరాస్యతను ఎందుకు బోధిస్తారు. పాఠం 3 మీ స్వంత వ్యాపారాన్ని చూసుకోండి. పాఠం 4 నేర్చుకోవాల్సిన పని డబ్బు కోసం పని చేయవద్దు. పాఠం 5 డబ్బును కనిపెట్టడం. పాఠం 6 అడ్డంకులను అధిగమించడం. ఎనీవే ఫ్రెండ్స్, మీరు ఇలాంటి అద్భుతమైన వీడియోలను మిస్ అవ్వకూడదనుకుంటే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.